I request Sarpanch sir and the ward members to come up to the dais and take the seat. Honorable Chairman sir, Principal Madam, Vice Principal Madam, teachers and my dear students, a very good afternoon to you all. It is my honor and privilege to stand before you today and introduce the respected head of our Gram Panchayat, our Sarpanch, and ex-student of Kotpal High School, Chinnasai Sriram sir, and ward members. Welcome them by giving a big hand. Now I request Chairman sir and Sarpanch and ward members to lighting the lamp. To garland to the Sarpanch sir. Don't make noise. The role of the Sarpanch is they are the bridge that connects our community needs. గౌరవనీయులైన కోత్వాల్ స్కూల్ కరస్పాండెంట్ సార్ గారికి మరియు ప్రిన్సిపల్ మేడం గారికి వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి ఇక్కడ విచ్చేసిన సర్పంచ్ సార్ గారికి ఉప సర్పంచ్ సార్ గారికి లక్ష్మణ్ గౌడ్ సార్ గారికి మరియు వార్డ్ మెంబర్ల గారికి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మన సర్పంచ్ గారు సార్ ఆయన చిన్నసాయి శ్రీరామ్ గారు ఎంతో చిన్న వయసులో ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిన మహనీయుడు, మహావేత. ఎవరికైనా ఆపద ఉందని తెలిస్తే వెంటనే వారి ఆపదను తీర్చే వ్యక్తి మన చిన్నసాయి శ్రీరామ్ గారు. యువతలను ప్రేమించడంలో ఎంతో నిజాయితీ, సానుభూతి, సమస్యలు గల వ్యక్తి. మన కంది గ్రామంలో ఎంతో అభివృద్ధి పనులు చేపట్టిన మహనీయుడు, మహావేత మన చిన్నసాయి శ్రీరామ్ గారు. ఈరోజు పాండురంగ స్వామి జాతరను ఎంతో గణనీయంగా జరిపి 10 జిల్లాలకు తెలిసే విధంగా చాటి చెప్పిన వ్యక్తి మన చిన్నసాయి శ్రీరామ్ గారు. అలాగే ఎంతో మంది పేద నిరుపేద కుటుంబాలను ఆదుకున్న వ్యక్తి తను. నేను ఉన్నాను మీకు అండగా అంటూ ప్రతి ఇంటి నిరుపేదలకు సహాయం అందించాడు. అలాగే ఎంతో నిరుపేద కుటుంబాలకు వివాహాలు జరిపిస్తానని మాట ఇచ్చిన వ్యక్తి మన చిన్నసాయి శ్రీరామ్ గారు. కంది గ్రామ సర్పంచ్ గారు దినదిన అభివృద్ధి చెందుతూ కంది గ్రామ ప్రజలను దృష్టిలో పెట్టుకుని 14 మంది వార్డు మెంబర్ల సహకారంతో కంది గ్రామ పంచాయతీ అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను. నేను మన ముందు నిలిచిన సర్పంచ్ గారు ఒకప్పుడు ఇదే స్కూల్లో బేసిక్ ఎడ్యుకేషన్ చదువుకోవడం జరిగింది. అందువల్లనే మనం ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఈరోజు తను ఇక్కడ చదువుకొని మన అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అలాగే మీరు కూడా తనలాగా
మంచి గొప్ప స్థాయిలో ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఇంతతో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నమస్కారం. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, టీచర్లందరికీ నమస్కారం. ముందు అప్సరన్న గురించి ఒక్క నిమిషం మనం మౌనం పాటిద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. నా కళ ఏంటిదంటే కంది మండల్లో ప్రతి ఒక్క స్టూడెంట్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఒకరు ఫీజు కట్టకుండా కొంచెం లేట్ అయినా ప్రతి ఒక్కరిని అడ్జస్ట్మెంట్ చేసుకుంటా నా స్టూడెంట్ నా స్కూల్లో నెంబర్ 1 ఉండాలనుకునే కళ అప్సరన్నది. ఈ రోజుకి నా అప్సరన్న ప్రతి స్టూడెంట్లో బతికి ఉన్నాడనే మనకు తెలియాలి. ఈరోజు ప్రతి స్టూడెంట్ ప్రతి ఆలోచన అన్నది అప్సరన్నది ఒకటి ఉంటుండే, నా స్టూడెంట్ నా స్కూల్లో నెంబర్ 1 ఉండాలి, ఫీజు ఎంత ముందైనా ప్రతి దానికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటా, నా పిల్లలు నా ఫ్యామిలీ నా స్టూడెంట్ వీళ్ళే నా కుటుంబం అనుకునే వ్యక్తి కేవలం అప్సరన్న ఒకలే. ఎప్పుడైనా సరే ఏ విషయంలో సరే ఏ టీచర్కి కానీ ఏ సార్కి కానీ ఏ స్టూడెంట్కి కానీ ఏ పేరెంట్స్కి కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టకుండా ఏ విషయంలో అయినా. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేడంటే ఆ దేవునికి అంతగానం నచ్చింది కాబట్టి ఫస్ట్ ఆయన తీసుకోండు. ప్రతి ఒక్కరిన ప్రతి స్టూడెంట్ అయినా ప్రతి ఒక్కరిన అప్సరంగా ఎలా ఆలోచిస్తుంటారో మీరు మంచిగా ఉండాలని, మీరిన ప్రతి ఒక్కరు చదువుకొని కోత్వాల్ స్కూల్ పేరు అప్సర్ సార్ పేరు అందరం కలిసి నిలబెట్టాలి. ఎలాంటి ఆపత్తున్నా ఏది ఉన్నా ప్రతి ఇంతకుముందు మనం అప్సర్ సార్ ఉన్నప్పుడైనా ఈ స్కూల్కి ప్రతి విషయంలో సహకరిస్తుంటేమి, ఇప్పుడైనా గతంలో అయినా ఏ విషయం ఏది ఉన్నా ప్రాబ్లం ప్రతిదానికి నేను ముందలుంటా, ఇక్కడనే ఉంటాం. కాబట్టి ఏ విషయమైనా సరే సార్లు కానీ టీచర్స్ కానీ ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ ఎవరైనా సరే చెప్పొచ్చు. ఎలాంటి దానికైనా నేను మీ యొక్క తమ్ముడుగా మీ అందరిలో ఒకరిగా ప్రతి దానికి సహకరిస్తాం మేము, ఏది ఉన్నా సరే. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. మా సర్పంచ్ అనేది నేను ఆయన చెప్పలేకపోయాను. ఈరోజు ఆయన ఇక్కడ ఉండుంటే ఇక్కడ మీ ముందు వీళ్ళందరితో పాటు నన్ను ఎంత గౌరవిస్తుండంటే నేను చెప్పలేని పరిస్థితి. ఆయన ఉంటే తెలుస్తుండే మీకు ఇక్కడ. కానీ ఆయన లేనుకున్నా కానీ ఆయన పోయిన రోజైనా కానీ ఆయన ఒకటే నేను ఒకటే అనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఇక్కడ టీచర్ల దగ్గర కొద్దిగా దీన్ని కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయనతో పాటు ఈ స్కూల్ గీడ పోకూడదు. ఆయన పోయినా కానీ ఆయన ఆత్మశాంతి ఇక్కడ ఉండి మీతో పాటు మీ టీచర్లతో పాటు విద్యార్థులతో పాటు కూడా ఆయన ఆత్మశాంతి ఇక్కడ ఉండి చూసుకుంటాడైనా. మీరు ఆయన గౌరవించి కూడా మీ స్కూల్ కూడా ఎలాంటి డిస్టర్బ్ చేయకండి, ఆయన ఆత్మశాంతికి మంచిగా ఉండాలని కోరుకుంటూ అది అందరికీ నేను చెప్పినాను. ఇప్పటికీ కూడా నేను అక్కడ ఎక్కడైనా ఈ స్కూల్ దగ్గర చెప్పడం కూడా ఆయన గురించి నేను ఎక్కువ బయట చెప్తాను. కోత్వాల్ స్కూల్ అంటే ఈరోజు కానీ వాళ్ళ ఫాదర్ కూడా చేసిన ఆయన 42 సంవత్సరాలు కూడా ఒక్క రూము 2 రూము 3 రూములను 2 టేబుల్ 4 టేబుల్ అని కూడా ఆయన కూడా కష్టంతో ఆయన కూడా కొద్దిగా పికప్ తీసుకొచ్చిన తర్వాత కొడుకు కప్పచెప్పాడు. కానీ ఆ కొడుకు కూడా తండ్రి ఎక్కడ మాట రాకూడదని కూడా ఆయన కూడా తండ్రి మాట నిలబెట్టాలనే ఉద్దేశంతో కూడా తన కూడా కష్టపడి కూడా ఇంత పూర్తి మీకు ఎంతోమందికి చదువు చెప్పి ఎంతోమందికి ఏ శాఖల వాళ్ళు ఏ విధంగా ఉన్నారో. కానీ ఈరోజు ఇందాక శ్రీరామ్ అన్నాడు, నేను ఇంట్లోనే చదువుకున్నా, నేను ఇంట్లోనే చదువుకొని ఈయనే కూర్చొని మాట్లాడేంత స్థాయిలో వచ్చిందంటే ఎక్కడొచ్చింది తెలుసా? అది కోత్వాల్ స్కూల్ ద్వారానే ఆయనకు వచ్చింది. అట్లాంటి చెప్పినటువంటి మీ దాంట్లో ఈడ వాస్తవానికి ఒక డాక్టర్ అవుతారా లాయర్ అవుతారా ఏమవుతారో కానీ మీరు ఆ విధంగా చదివి మీరు గొప్ప వాళ్ళైతే కూడా మీకు రాదు పేరు. అక్కడ ఉన్నటువంటి టీచర్ స్కూల్ పేరే వచ్చుతుంది. దాన్ని నిలబెట్టే బాధ్యత మీ దగ్గర ఉంది. వాస్తవమా కదా? నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరు పొద్దుగల లేచి ఒకరొకరు ఫాదర్సు కష్టపడ్డోళ్ళు ఉన్నారు, పొద్దున్న లేపిలు ఉన్నారు. మదర్ కూడా పొద్దున్న లేచి ఆమె టిఫిన్ కట్టడము ఇంటి పని చేయడము ఆమెంతలు ఆమె చేస్తుంది, మళ్ళీ ఫాదర్ వేసి ఫాదర్ చేస్తారు. కానీ వాళ్ళ దృష్టిలో పొద్దుగల లేచి వాళ్ళు మిమ్మల్ని తయారు చేసి పంపిస్తారంటే మీరు
వాళ్ళు ఇచ్చే గౌరవానికి, వాళ్ళు ఇచ్చే ప్రేమకు మీరు బాగుంటే రేపు వాళ్ళు బాగుంటారు. కానీ ఎక్కడైనా కానీ తల్లిదండ్రులకు ఎలాంటి డిస్టర్బ్ లేకుండా మీరు చదువుకొని బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. जिंदाबाद कहिए। हाँ, चिन्ना साई श्री राम जी, जोर से आना चाहिए आवाज, ये कंधी पूरा सुनना चाहिए। हाँ, जोर से प्लीज, और एक बार, चिन्ना साई श्री राम जी, चिन्ना साई श्री राम जी, चिन्ना साई श्री राम जी, धन्यवाद। सरपंच असद खान जी की, असद खान जी की, उप सरपंच असद खान जी की, धन्यवाद सर, धन्यवाद धन्यवाद। सॉरी सर, सॉरी माफ करें, सभी वार्ड मेंबर्स के लिए भी नाम नाम पे धन्यवाद कहता हूँ सर सभी को। मुख्य तौर पर उप सरपंच जी को धन्यवाद कहता हूँ सर। सॉरी सर, माफ करिए, भूल गया नहीं। अफसर सार अमर है, अफसर सार अमर है। నాకు బయట అంటే నేను స్కూల్ నుండి పోయినాక కూడా చాలామంది పేరెంట్స్ నాతోటి చెప్పడం కూడా జరుగుతుంది. ఏమైందంటే అబ్బా ఫీజు విషయంలో ఎటువంటి ఇబ్బంది పెట్టకుండే అప్సరన్న గరీబుల పిల్లను ప్రత్యేకంగా ఆహ్వానించి ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టకుండా చదివించిన ఆ రోజులు మీకు అందరికి గుర్తు చేస్తున్నాను. నేను కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. అఫ్సర్ సార్ మాట మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుండి నిలబెడతారని మీ అందరు కూడా నాకు మాట ఇస్తున్నారని కూడా నేను మీ అందరికి కూడా నేను మాట ఇస్తున్నానని తెలియజేస్తూ, అఫ్సర్ సార్ మాట ఆయన ఆత్మ శాంతించాలంటే మీ అందరు చదువు రూపంలోనే ఉంది. మీరందరు మంచి చదువు చదివి కోత్వాల్ స్కూల్కి మంచి పేరు తెచ్చి పెడితే ఈరోజు ఆయన ఆత్మ శాంతి ఇస్తానని మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. Respected Principal Madam, Vice Principal Madam, teachers and Chairman Sir, Ward members, I take this opportunity to thank you each and everyone. Thank you sir, visiting to the Kotwal High School.